అందరికీ నమస్కారం అండి. ఏవండి, మన అమ్మాయి మార్కులు చూసారా? చాలా మంచి మార్కులు తెచ్చుకుంది. 12వ తరగతిలోనున్న ఏకైక సంతానం. కూతురు సుగుణను మెచ్చుకుంటూ అనసూయ భర్తతో అన్నది. చూశాను, లెక్కలు, సైన్సు రెండింటిలోనూ 90కి పైనే వచ్చాయి. చిన్నప్పటి నుండి బాగా తెలివితేటలుగా చదువుకుంటోంది. గవర్నమెంటు ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నారాయణస్వామి గారు భార్య అభిప్రాయానికి మెరుగులు దిద్దారు. అవునండి, మీరన్నట్లు బాగా తెలివైనదండి. పెద్ద చదువుల్లో కూడా బాగా రాణిస్తుందండి. అప్పో సొప్పో చేసి పెద్ద చదువులు చదివిస్తే దాని కాళ్ల మీద అది నిలబడుతుంది. ఏమంటారు? నీకు తెలియంది ఏముంది అనసూయ? జీతం రాళ్ల మీద బ్రతుకుతున్నాం. మనకి ఉన్న ఆస్తల్లా ఈ చిన్న అపార్ట్మెంటే. పెద్ద చదువులు అంటే నువ్వు ఇంజనీరింగో ఏదో అనుకుంటున్నావు, అవునా? అవునండి. అమ్మాయి తోటి పిల్లలు ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తున్నారట. మన ఎదురుగా ఉన్న శాంతమ్మ గారి మనవరాలు కూడా రాస్తున్నదట. మన అమ్మాయికి కూడా రాయాలని ఉందట. ఇంజనీరింగ్ చదివిస్తే పెద్ద ఉద్యోగం దొరుకుతుందని నా ఆశ. ఇంజనీరింగ్ చదివించడం చాలా ఖర్చుతో కూడిన పని. మనం ఆ జోలికి పోలేమనసూయ. మరి శాంతమ్మ గారి కుటుంబం సంగతి మనకు తెలుసు. ఆవిడ మనవరాలు రాస్తున్నది కదా. అనసూయ, వాళ్ళకి ఏ ఆధారం ఉందో మనకేమిటి తెలుసు? దగ్గర బంధువులు ఎవరైనా చదివిస్తున్నారో ఏమో. మనం మన పరిస్థితి చూసుకోవాలి. ఒకరు చేస్తున్నారని మనం మన తాహతకు మించిన పనులు చేయకూడదు. అవునండి, మీరు చెప్పింది నిజమే. నా కోసం మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా అడిగానా? పెద్ద చదువు చదువుకుంటే మనలాగా 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ప్రతి నెల ఎదురు చూసే అవస్థ దానికి ఉండదని నా ఆశ. అనసూయ, నాది అదే కోరిక. కానీ భగవంతుని దయ ఉండాలిగా. బ్యాంకుల్లో అప్పులిస్తారని అమ్మాయి చెప్పిందండి. అలా అయితే చదివించగలవేమో. మీరో మాట బ్యాంకు వాళ్ళని కనుక్కోండి. నాకు అమ్మాయిని ఇంజనీర్ చేద్దామని ఉంది. కనుక్కున్నాను. నీకు తెలుసుగా, మన కోటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయికి ఎంబీబీఎస్లో సీటు దొరికింది. ఆయన బ్యాంకు వాళ్ళని కలిశాడట అప్పు కోసం. వాళ్ళు ఇది కావాలి అది కావాలి అని నాన్న తిప్పలు పెట్టారట. ఆయన విసుగెత్తి వాళ్లకు దండం పెట్టేశాడట. అయినా వాళ్ళు చదువుకయ్యే అన్ని ఖర్చులకు అప్పులివ్వరట. అయితే ఈ ఏడాది అయిపోయాక ఏమిటి చేస్తుందండి? అదృష్టానికి ఈ ఊళ్ళో డిగ్రీ కాలేజీ ఉంది. అది లేకపోతే ఏమిటి చేసుండేవాళ్ళం అనసూయ? ఉన్నదానితో సంతృప్తి పడాలి. ఆ అమ్మాయికి తప్పక డిగ్రీ చేయిస్తాను అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే పొయ్యి మీద ఏదో పెట్టినట్లు జ్ఞాపకం వచ్చి అనసూయ త్వరగా అటు వెళ్ళింది. రండి రండి, సుభద్రమ్మ గారు, పేరెంటాళ్ళు అందరూ వచ్చేశారు. మీరింకా రాలేదేం చెప్పమా అని ఇందాకలే మీ ఇంటికి ఫోన్ చేశాను. మీ అత్తగారు, కోడలు చాలాసేపై మీ ఇంటికి బయలుదేరిందమ్మా, ఇంకా రాలేదా అన్నారు. అష్టలక్ష్మి నోము చేసుకున్న నీలమ్మగారు అతిథికి ఆహ్వానం పలుకుతూ అన్నారు. దారిలో పద్మావతి గారింటికి వెళ్ళానండి. ఆవిడ నాతో కలిసి వస్తారేమో అని. ఆవిడ అప్పుడే వెళ్ళి వచ్చేశానన్నారు. అవునండి, వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు ఊరు నుండి వస్తున్నాడని చెప్పి తొందరగా వెళ్ళిపోయారు. పద్మావతి గారి అబ్బాయి ఎక్కడో ఉత్తరాదిన ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదూ. పేరంటానికి వచ్చిన ఒక ఆవిడ మాట కలిపింది. అవునండి, రాంచీలో చదువుతున్నాడు. నీలమ్మ గారి వివరణ. కుర్రాడు మంచివాడు. సెలవుల్లో వచ్చినప్పుడు తనే పిలిచి మా వాడికి లెక్కలు బోధపరుస్తూ ఉంటాడు. అక్కడ సమావేశమైన మరొక ఆవిడ ఆంజనేయులకు కితాబిచ్చింది. అంత మంచి కుర్రాడికి దేవుడే అన్యాయం చేశాడు. నీలమ్మగారు ఆంజనేయుల మీద జాలి తెలియపరిచారు. ఏమిటైందండి ఆ కుర్రాడికి? 6 నెలల క్రితం ఆ ఊరొచ్చిన సత్యవతి గారి సందేహం. చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ వెధవ బంతి నేరుగా ఆ కుర్రాడి కంటికి తగిలిందట. ఆ తాకిడికి వాడి కుడి కన్ను దృష్టిపోయింది. గోవిందరాజు గారు ఢిల్లీలో చాలా పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించారట. లాభం లేకపోయింది. నీలమ్మగారు వివరణ ఇచ్చారు. అయ్యో, అలాగా? మంచివాళ్లకే దేవుడు ఎందుకలా చేస్తాడో. సత్యవతి గారి స్పందన. మరికొంత లోకాభిరామాయణంతో నీలమ్మగారి ఇంట సమావేశం ముగిసింది. ఆంజనేయులు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. బెంగళూరులో ఒక బహుళ జాతీయ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 2 సంవత్సరాలు గడిచాయి. కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నా తగిన పెళ్లి సంబంధాలు ఏవీ కుదరడం లేదని, ఏవో లోపాలున్న సంబంధాలే వస్తున్నాయని పద్మావతి గారి మనస్సులో తీరని బాధ. ఒకరోజు
తన ఆవేదన భర్త గోవిందరాజుతో పంచుకుంటూ, ఏవండి, మన ఆంజనేయులు ఇంజనీరుగా పెద్ద ఉద్యోగం చేస్తున్నా తగిన సంబంధం ఏదీ రావడం లేదు. మనం ఏ అన్యాయం చేశామని భగవంతుడు వాడికి ఆ శిక్ష వేస్తున్నాడండి. పద్మ, బెంగపడకు. ఈ రోజుల్లో ఆడపిల్లలు వాళ్ల పెళ్లిళ్ల విషయంలో వారి అభిప్రాయాలను జంకు లేకుండా తల్లిదండ్రులకు చెప్తున్నారు. అది కూడా మనం ఆలోచించుకోవాలి. అది నిజమేలేండి. కాని మన వాడి పెళ్లి ఆలస్యం అవుతోందని నా ఆతృత. ఇంకా వయసైపోతే మరీ సమస్య అయిపోతుందని నా బెంగ. పద్మ, భగవంతుడు ఏదో తగిన సంబంధం తప్పక చూపిస్తాడు. అవధాని గారితో మాట్లాడాను. కుటుంబం మంచిదైతే ఆస్తిపాస్తులతో సంబంధం లేదని చెప్పాను. కట్న కానుకలు ఏవి అక్కర్లేదని చెప్పారా? చెప్పాను పద్మ. అవసరమైతే మొత్తం ఖర్చు పెట్టుకుంటానని కూడా చెప్పాను. వాడికి తగిన సంబంధం కుదిరితే కాలినడకన 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకుంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానండి. డాక్టర్ని అడిగి పర్వాలేదంటే నేను కూడా నీతో పాటు 7 కొండలు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటాను పద్మ. అంతలో పొలం పనివాడొచ్చి ఏదో చెప్పడంతో గోవిందరాజు గారు వీధి గుమ్మం వైపు వెళ్లారు. సుగుణ బిఏ లెక్కలతో పాస్ అయ్యింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నది. ఊరికనే ఉండడం దేనికి అని ఇంటి వద్ద లెక్కల ట్యూషన్లు ప్రారంభించింది. త్వరలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంటి ఖర్చులకు తండ్రికి సాయం చేయను ఆరంభించింది. నారాయణస్వామి గారు కొద్దిగా స్వీకరించి మిగిలిన దాన్ని బ్యాంకులో కూతురు ఖాతాలో జమ చేస్తున్నారు. ఒకరోజు నారాయణస్వామి దంపతులు కూతురు వివాహ విషయం చర్చించుకుంటూ, ఏమండి, శాస్త్రి గారిని ఓ మారు కదిపి చూడండి. అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూశారేమో. మొన్ననే ఆయనతో మాట్లాడాను అనసూయ. మనకు అందుబాటులో ఉన్న వాటి కోసం చూస్తున్నాను అన్నారు. అదేదో తొందరగా తెలిస్తే బాగుండును. పిల్ల అత్తవారింట్లో ఉండవలసిన వయస్సు. ఇక్కడ మన ఇంట్లో రోజల్లా పాఠాలు చెబుతూ కష్టపడుతోంది. అది చూసినప్పుడల్లా నాకు గుండె తరుక్కుపోతోంది. నా కన్న తల్లికి ఆ 3 ముళ్ళు ఎప్పుడు పడతాయో. అనసూయ బెంగ పెట్టుకోకు. నీకు జ్ఞాపకం ఉందా? నిరుడు ఆ కొండదొర అమ్మాయిని చూడగానే లక్ష్మీ కళ ఉంది, ఈ సంవత్సరం అమ్మవారి జాతర సమయానికి పెళ్ళవుతుంది అన్నాడు. అవునండి, వాడి నోటి మాట నిజమైతే అమ్మవారి జాతర 2-3 నెలలుంది. అంతలో తోపుడు బండి మీద కూరలమ్ముకునే వాని కేక విని అనసూయ అటు వెళ్ళింది. నమస్కారం శాస్త్రి గారు, రండి కూర్చోండి. నారాయణస్వామి గారు ఆయనతో వచ్చిన అవధాని గారికి కూడా నమస్కరించి ఆసీనులు కమ్మని వినయపూర్వకంగా చెప్పారు. ఈయన అవధాని గారని బొరిగుమ్మ వలస నుండి వచ్చారు. మీ అమ్మాయికి ఓ సంబంధం తెచ్చారు. శాస్త్రి గారు అవధాని గారిని పరిచయం చేశారు. చాలా సంతోషం. మీ ఆశీర్వచనాలు మాకు కావాలి. వాళ్ల ఊర్లో గోవిందరాజు గారని ఒక పెద్ద భూకామందు ఉన్నారట. ఆయనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారట. అమ్మాయికి వివాహమయ్యి అత్తవారింట ఉన్నదట. అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యి బెంగళూరులో ఏదో పెద్ద కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడట అని చెప్పి, అవధాని గారు మిగిలిన విషయాలు మీరు చెప్పండి అని అవధాని గారి వైపు చూశారు శాస్త్రి గారు. అయ్యా, అంత ఆస్తి ఉన్నా గోవిందరాజు గారు నిగ్గర్వి. మా ఊరిలోనే వారేగాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆయన్ని గౌరవిస్తారు. అవసరమైన వారికి ఆయన చేయూతనిస్తూ ఉంటారు. ఆయన భార్య పద్మావతి గారు ఉత్తమురాలు, దైవభక్తి గల వ్యక్తి. దాన ధర్మాలకు వెనకాడరు. ఇహ అబ్బాయి ఆంజనేయులంటారా, బుద్ధిమంతుడు, లక్షణంగా కనిపిస్తాడు. గొప్పవారి ఇంటి బిడ్డైన వినయ విధేయతలు గలవాడు. అంతస్తులతో ప్రమేయం లేక తోటివారందరితో కలిసిమెలిసి ఉంటాడు. అయితే మీకు విషయం చెప్పాలి అని సంశయిస్తూ శాస్త్రి గారి వైపు చూశారు అవధాని గారు. చెప్పండి, పర్వాలేదు. శాస్త్రి గారి సలహా. అబ్బాయి చిన్నప్పుడు ఆటలో బంతి అబ్బాయి కంటి మీదకొచ్చి గట్టిగా తగిలింది. ఆ తాకిడికి అతడి కుడికన్ను దెబ్బతిన్నది. ఆ గాయానికి అతడి కుడికన్ను దృష్టిపోయింది. గోవిందరాజు గారు ఢిల్లీలో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించారు. కానీ లాభం లేకపోయింది. అది తప్ప పిల్లాడిలో ఎంచడానికి ఏమీ లేదు అని అవధాని గారు చెప్పగానే నారాయణస్వామి గారు గతుక్కుమన్నారు. అది గమనించిన శాస్త్రి గారు, స్వామిగారు, సంబంధం నాకు మంచిదే అనిపిస్తోంది. మీ అమ్మాయితో ఆవిడతోనూ బాగా ఆలోచించండి. మీకు అన్ని విధాలా నచ్చితేనే ముందుకు వెళదాం. స్వామిగారు, అదొక్కటి మీరు అట్టే పట్టించుకోకపోతే ఆ సంబంధం చేసుకుంటే మీ అమ్మాయి అన్ని విధాలా సుఖపడుతుంది. చెప్పడం మర్చాను,
కట్న కానుకలు ఏమీ ఉండవు. మీరు చెప్పినట్లు బాగా ఆలోచించుకుని మా నిర్ణయం తెలియబరుస్తాను వినయంగా నారాయణస్వామి గారు అతిథులిద్దరినీ ఉద్దేశించి చెప్పారు. అవధాని గారు మరికొంత సమయం గోవిందరాజు గారి కుటుంబం గురించి మంచి విషయాలు చెప్పాక అతిథులిద్దరూ స్వామిగారి వద్ద సెలవు తీసుకున్నారు. వచ్చిన సంబంధం గురించి నారాయణ స్వామి గారు అనసూయ అందులోని బాగోగులు విఫులంగా చర్చించుకుంటూ, ఏమిటోనండి, ఏమీ తోచటం లేదు. భగవంతుడు మనకు ఎందుకు ఈ పరీక్ష పెట్టాడో తెలియడం లేదు. అనసూయ మనసులో గందరగోళం. అనసూయ, ఏం చెయ్యాలో నాకు బోధపడటం లేదు. చదువు విషయంలో మన పరిస్థితి అర్థం చేసుకుని రాజీ పడింది. ఈ సంబంధం అన్ని విధాలా బాగుంది. చేసుకుంటే పిల్ల సుఖపడుతుంది అంటే అదో లోపం పెట్టాడు భగవంతుడు. చదువుకున్న పిల్ల తెలివైనది. ఇది తన జీవితానికి సంబంధించినది కదా. సరైన నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటాను. అమ్మా, ఈ విషయంలో మా అభిప్రాయంతో సంబంధం లేదు. నీకు అన్ని విధాలా నచ్చితేనే ముందుకు వెళదాం. లేకపోతే నిర్మోహమాటంగా మాకు నచ్చలేదని శాస్త్రి గారికి చెప్పేస్తాను అని అమ్మాయికి చెప్పాను. అలా అదే విషయం రాత్రి చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండేవారు ఆ దంపతులు. సుగుణ రాత్రల్లా ఆలోచించింది. తనకు సంబంధాలు వస్తున్నాయి. కానీ గుమాస్తా పనులు చేస్తున్న వారు కూడా లక్షల మీద కట్నాలు అడుగుతున్నారు. తండ్రి ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్మి తనకు పెళ్లి చేయడం సుగుణ సుతారము ఇష్టపడలేదు. కట్నాలు లేకుండా తన పెళ్లి కుదరదు. అయితే తన పెళ్లి సమస్యకు సమాధానం ఏమిటి? వివిధ ఆలోచనలతో సతమతమవుతోంది. కట్నాల బారి నుండి తప్పుకోవడానికి తను పెళ్లి విషయం మర్చిపోయి జీవితాంతం కన్యగా ఉండిపోతే అని ఓ ఆలోచన. ఆ చర్య సమస్యను మరీ జటిలం చేస్తుందేమో. తమ అసమర్థత వలన కన్న కూతురు పెళ్లి మానుకోవలసి వచ్చిందని తల్లిదండ్రులు జీవితాంతం దుఃఖిస్తూనే ఉండవచ్చు. అట్టి అవస్థలో ఉన్న తల్లిదండ్రులను నిత్యం చూస్తూ తను బాధను అనుభవించాలి. కుటుంబమంతా క్షోభని అనుభవించే అట్టి చర్య తలపెట్టకూడదు అనుకుంది. అందుచేత తను పెళ్లి చేసుకోవాలి అని ఒక నిశ్చయానికి వచ్చింది. వచ్చిన సంబంధం గురించి లోతుగా ఆలోచించింది. కుటుంబం మంచిదని, పెళ్లి కొడుకు మంచివాడని, చెడు అలవాట్లు లేవని చెప్తున్నారు. ఇంజనీరుగా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ముఖ్యంగా కట్న కానుకలు లేవు. సంబంధం తండ్రికి అందుబాటులో ఉంది. తను ఆ సంబంధం చేసుకుంటే కనిపెంచిన తల్లిదండ్రులకు తన బాధ్యత తీరుతుంది. తను కూడా జీవితంలో సమస్యలు లేకుండా గడపవచ్చును అనుకుంది. ఇలా సమస్యను అన్ని కోణాల్లోనూ రాత్రల్లా ఆలోచించింది. చదువు విషయంలో ఇంజనీరింగు చదవాలని ఆశ ఉన్నా అవకాశాలు లేక రాజీ పడ్డానని జ్ఞాపకం తెచ్చుకుంది. ఈ విషయంలో కూడా రాజీ పడితే తనకు, తన తల్లిదండ్రులకు కూడా శ్రేయస్కరం అనుకుంది. మధ్యతరగతి వారి జీవితాలు వడ్డించిన విస్తరి కావని గుర్తించింది. వారి జీవితాలు రాజీల బాటలోనే నడుస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించింది సుగుణ. తెల్లవారాక తల్లిదండ్రులతో ఆ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఏమిటి తల్లి, ఆ విషయం ఆలోచించావా? తల్లి అనసూయ కూతురి మనోగతం తెలియగోరింది. నువ్వు నిస్సంకోచంగా చెప్పమ్మా. నీకు నేను చెప్పానుగా, నీకు పూర్తిగా నచ్చితేనే ముందుకు వెళదాం. లేకపోతే శాస్త్రి గారికి నిర్మోహమాటంగా చెప్పేస్తాను. సంబంధం మాకు నచ్చలేదని. చదువుకున్నావు, అందమైన దానివి. తగిన సంబంధం తప్పక వస్తుంది. తండ్రి నారాయణస్వామి హితవు. అవును తల్లి, మీ నాన్నగారు అన్నట్టు నీకు అన్ని విధాలా నచ్చితేనే వాళ్లతో మాట్లాడదాం. పెద్దవాళ్లు, మీ అభిప్రాయం ఏమిటి? అది నాకు ముఖ్యం వినయంగా అడిగింది సుగుణ. అమ్మా, మేము ఒక్కటే అనుకున్నాం. నువ్వు తెలివైన దానివి. సంబంధంలోని మంచి చెడ్డలు బాగా ఆలోచించుకోగలవు. అందుచేత నీ నిర్ణయమే మా నిర్ణయం. నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. నేను బాగా ఆలోచించుకున్నాను. చదువుకున్నాడు, ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం మంచిది. అతనికి చెడు అలవాట్లు లేవు అంటున్నారు. మంచివాడు అంటున్నారు. అందుచేత అతన్ని చేసుకుంటే బహుశా జీవితంలో నాకు సమస్యలు ఉండకపోవచ్చును అనుకుంటున్నాను. ఇవన్నీ ఆలోచించి ఈ సంబంధం చేసుకోవచ్చును అనుకుంటున్నాను. అమ్మా, భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. కన్న తండ్రి ఆశీర్వచనాలు. అవునమ్మా, ఆ 7 కొండలవాడు నీకు అండగా ఉంటాడమ్మా. కన్న తల్లి దీవెనలు. కన్న కూతురు పెళ్లి నిశ్చయమయ్యాక ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సంతోషించారో ఆ పరమేశ్వరునికే ఎరిక. నారాయణస్వామి గారు శాస్త్రి గారిని కలిశారు. సంబంధం నచ్చిందని తెలియజేశారు. శాస్త్రి గారు సంతోషించి ఆశీర్వదించారు.
బొరిగుమ్మ వలసలోని అవధాని గారికి శుభ పరిణామం తెలిసింది. అది విని గోవిందరాజు గారు పద్మావతి ఏడుకొండలవాడి దయ కలిగింది అనుకున్నారు. కొడుకు పెళ్లికి పెద్ద ఎత్తున సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఓ సుముహూర్తాన్న సుగుణ తల వంచి మెడలో 3 ముళ్ళు వేయించుకుంది ఆంజనేయుల చేత. ఇంతటి వినయ విధేయతలు కలిగిన సుగుణాల సిరి సుగుణ తనకు భార్యగా దొరికినందుకు ఆంజనేయులు చాలా సంతోషించాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.